సో అమ్మ ఇప్పటి జనరేషన్లో అయితే భర్త భార్యను చంపుకోవడం లేదా భర్తే భార్యను చంపుకోవడం ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. ఇద్దరు ఒకరినొకరు చంపుకోవడం. అసలు ఎందుకు ఈ జనరేషన్లో ఇలా అవుతుంది? అది కొంచెం వివరిస్తారా? అవునేమన్నా భార్య పెళ్లి చేసుకుంటామంటే అమ్మో వద్దు చంపేసింది పెళ్ళి పెళ్లి చేసుకుని పెళ్లి కుదిరిన తర్వాత వద్దన్నాడు అమ్మాయి. స్త్రీ పురుషులలో ఇంత వ్యత్యాసం ఎందుకు జరుగుతోంది? ఒకప్పుడంతా స్త్రీల మీద డామినేషన్ చేసేవాళ్ళు పురుషులు, ఇప్పుడు పురుషుల మీద డామినేషన్ చేస్తున్నారు. ఉల్టా అయిపోయింది స్త్రీలు. అవునా? అప్పుడు పురుష సంతానము స్త్రీ సంతానం ఎక్కువ ఉండేది, పురుష సంతానం తక్కువ ఉండేది. అప్పుడు మా పిల్లలకు సంబంధం చూస్తారా పిల్లగాడు ఉన్నాడా. ఇవాళ మగ పిల్లల తల్లిదండ్రులందరూ కాళ్ళకు మెట్టలు ఉన్నాయా ఈ పిల్లకు, లేకుంటే పెళ్ళయింది అనుకోలే తిరుగుతున్నారు. అంటే ఏంటి? ఎప్పుడైతే స్త్రీ పురుషులలో ఇంత వ్యత్యాసము హావభావాల్లో, మనుషులో, శాస్త్రీయతలో, మన నిత్య జీవిత వ్యవహారంలో ఎన్ని రకాలైన తేడాలు వచ్చినాయి. ఒక పురుషుడు స్త్రీ ఒక కుటుంబము అనే వ్యవస్థ లేకుండా అయిపోయి ఒక స్త్రీలను చాలా హింసించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఒక స్త్రీని హింసిస్తారో అంటే రాను తరంలో స్త్రీలు దొరకరు, లేదా దొరికినా కూడా వాళ్ళను కూడా ఇలాగే హింసిస్తారు. అది విశ్వ రహస్యం. ఏదైతే 8 ఆకారంలో విశ్వంలో మీరైతే ఏ స్త్రీ శక్తిని చాలా ఎక్కువ ఇబ్బంది కలిగించారో ఆ స్త్రీ శక్తి వల్లనే పురుషులు ఇమీడియట్ గా బాధపడితే గాని ఈ జీవిత సాఫల్యం జరగదు. అదే 8 అనంతము అన్నమాట. అంటే ఏంది? ఈ విశ్వంలో స్త్రీ పురుష శక్తులు రెండు ఈక్వల్ గా ఉన్నాయి. పురుషుడు స్త్రీ, పురుషుడికి స్త్రీ శక్తి ఎక్కువ ఉండొచ్చు, స్త్రీకి పురుషుడి శక్తి ఎక్కువ ఉండొచ్చు. అయితే ఈ రెండు స్త్రీతత్వ మనలో పురుషతత్వమే ఏంటంటే పురుషుడిలో స్త్రీలో పురుషతత్వం అనేది ధైర్యము ఆచరణ పురుషుడు, ఒక ధైర్యము ఒక ఆచరణ పురుషుడు. స్త్రీతత్వం ఏమిటంటే ప్రేమ స్వీకరించాలి. ఆమె నిరంతరము క్రిటిసిజమే భరించింది అనుకో, ఆమె పొందే ఆమె ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె తన ప్రేమ పొందాలనుకున్నది కక్షగా మార్చుకుంటది కదా. అంతర్య రహస్యం ఇదే కదా. ఆమె ప్రేమ పొందాలనుకున్నది భర్త నుంచి, నిరంతరము హీనంగా మాట్లాడాడు, చులకనగా చేశాడు. ఆమెకు ప్రేమ పొందాలన్న తపన ఒక కక్షగా మారిపోయింది కదా. అంతేనా? అంతకంటే ఎక్కువ ఏం జరగలేదు పాపం అక్కడ. అప్పుడేం చేస్తుంది భార్య? పురుషుడి మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించదు. ఏ స్త్రీ అయితే తన ప్రేమను పొందలేదో బిడ్డల నుంచి ప్రేమ పొందడానికి ప్రయత్నిస్తుంది కదా. ఆ ప్రేమను బిడ్డల నుంచి తను పొందడానికి ప్రయత్నించి బిడ్డలే జీవితం అనుకుంటూ బతుకుతుంది. ఆ బిడ్డలు కూడా జీవితంలో ఎదిగి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డలు కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ కోసం తప్పించిపోతుంది కదా. అది ఈర్షగా గాని ద్వేషంగా గాని ఆమెలో మిగిలిపోయి చనిపోయినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. తర్వాత స్త్రీ తత్వం ప్రేమ స్వీకారం, ఇది సమతుల్యంగా ఉంటేనే జీవితం సమన్వయంగా ఉంటుంది. పురుషతత్వమేమో ధైర్యము ఆచరణ, స్త్రీ ఏమో ప్రేమ స్వీకారం. అవునా? స్త్రీతత్వం ప్రేమ ఈ రెండు సమన్వయంగా ఉంటే జీవితం సాఫీగా గడుస్తుంది. పురుషతత్వము ఒక గౌరవం. మనం మనందరి మధ్యలో సంబంధాల్లో చూస్తే నాన్న పురుషుడు ఏంది? గౌరవం. పురుషతత్వం అనేది గౌరవించాలి. పురుషుడు ఎప్పుడైతే మనుషులను గౌరవిస్తాడో, ఆమె ఇంటి యజమాని కదా పురుషుడు, ఆమె అందరిని గౌరవించడం మొదలు పెడుతుంది. ఈమెను హీనంగా చూడడం వెళ్తే ఈమె కూడా అందరినీ హీనంగా చూస్తుంది. అది రహస్యం. సహనశీలత స్త్రీతత్వం. రెండు కలిసి పురుషతత్వం ఏమో గౌరవించడం ఆయన ధర్మము, స్త్రీతత్వం ఏమిటిదంటే సహనంగా ఉండడం ఆమె ధర్మం. సహనంగా లేదు, ప్రతిసారి ఆమె ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ కావడానికి ఆమెకు జీవితంలో మెచ్యూర్ అయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, పీరియడ్స్ ఆగిపోతున్నప్పుడు ఆమెలో సహనశీలత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తగ్గిపోయిన సమయంలో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా సైన్స్ పరంగా ఆమెకు ప్రేమ సపోర్ట్ కావలసిన టైంలో ఇవ్వకపోవడం మూలంగానే కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయా బాబు. అందుకే గొడవలు జరుగుతున్నాయి. అన్ని ఆమెనే చెయ్యాలి, అన్ని తన మగుడే చెయ్యాలి. వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి కదా ఒక ఏజ్ తర్వాత. కొన్ని వాళ్ళల్లో అన్ని మొగుడే చేయాలని అనుకోవడం, ఆమె అనుకోవడము, అన్ని పెళ్ళామే చేయాలనుకోవడము. అంటే సృష్టికి విరుద్ధంగా ఆలోచన భావాలు మనలో బయలుదేరుతున్నాయి. ఎప్పుడైతే స్త్రీ పురుష సమతుల్యత రూపిస్తుందో అప్పుడు పూర్వకాలం ఏం చేశారు తెలిసినా నాన్న? ధ్యానంతో స్థిరత్వ ధ్యానంతో పురుషతత్వాన్ని ఇంక్రీజ్ చేసుకోమన్నారు, మెడిటేషన్ చేసుకోమన్నారు. ఆవేశాలకు పోకుండా స్త్రీతత్వంతో కలిసినప్పుడు అంటే
ఎప్పుడైతే ఆవేశాన్ని అతను కంట్రోల్ చేసుకుంటాడో స్త్రీ సునిశ్చితత్వాన్ని అర్థం చేసుకునే ఆ లెవెల్లోకి అతను వస్తాడు. ఈమె ఎప్పుడైతే ఆనంద స్థితిని పొందగలుగుతుందో కుటుంబం అందరికీ ఆనందం ఇచ్చేది ఈమెనే. అందుకే అన్నారు చూడన్న, శివుడికి ఎంత చదివినా కదా అమ్మవారి శక్తే ఇంట్లో వస్తుంది అని అన్నారు. ఆ అమ్మవారి శక్తి లేకపోతే సృష్టే జరగదు. అందుకే అమ్మవారి శక్తి గురించి పూజలు చేస్తాము అంటారు. కాబట్టి ఆమె ఆనందమయమైన స్థితి, పురుషుడు ఇచ్చినటువంటి స్థితప్రజ్ఞతతో పురుషతత్వంతో భావావేశ అనుభవాలను స్త్రీతత్వంతో కలిసినప్పుడు మనకొక ఆనంద స్థితి ఏర్పడుతుంది. పురుషతత్వము స్త్రీతత్వం. మరి శరీరతత్వాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. ఏమ్మా, ఒంటరిగా ఉండే సమయంలో సున్నితత్వమైన స్త్రీ పని సమయంలో పురుషతత్వాన్ని పొందుతాం. మనం సున్నితత్వంతో ఉంటాము, పని వరకు ఎక్కువ అయిపోవచ్చు, మొగరాయిలాగా పనిచేస్తాం అంటే పురుషతత్వం ఎక్కువ అవుతుంది. అప్పుడు అతని మీద డామినేషన్ ఎక్కువ అవుతుంది. అతని మీద అనేట వరకు ఈమె నన్ను తిడుతుంది, ఈమె నన్ను చేస్తుంది, ఈమె నన్ను క్రిటిసిజం చేస్తుంది అనుకుంటున్నాడు తప్ప ఆమె పురుషతత్వం ఎక్కువ హార్డ్ వర్క్. కరెంటు బిల్లు నువ్వే కట్టరా అన్నాడు, వాటర్ బిల్లు నువ్వే కట్టరా అన్నాడు, పిల్లల ఫీజు నువ్వే కట్టరా అన్నాడు, నేను ఉద్యోగం చేసి వస్తున్నా అన్నాడు. మరి ఎప్పుడైతే ఆమెలో కార్యనిర్వహణ శక్తి అంటే పురుషతత్వం చేసే డ్యూటీలు ఆమెకు పోయినప్పుడు మరి ఆమె కోపం రాక ఏం చేస్తుంది? సైన్స్ ఇది కదా. కాబట్టి కోపం వచ్చింది. కోపం రావాలన్నప్పుడు ఇతను అర్థం చేసుకోవాలి, నేను కూడా కొన్ని బాధ్యతలను నేను స్వీకరించాలి. అయ్యో, నా కొడుకు చిన్నప్పటి నుంచి పనులు అలవాటే లేవు, ఇన్ని పనులు చేస్తున్నాడు. అరే, ఎవరి కోసం చేస్తున్నాడు? ఆయన సంసారంగా చేస్తున్నాడు, పక్కింటికి చేస్తున్నాడా? ఆయన పెళ్ళానికి ఆయన పిల్లలకే చేస్తున్నాడు కదా. మరి ఇంకా మెచ్యూరిటీ రాని అత్తమామలు ఉంటే మరి పరిస్థితి ఎలా ఉంటుంది బంగారు తల్లి? ఏరా, దానికి ఓపిక లేకపోతే నువ్వు కూడా చేయి, అది కూడా మన బిడ్డ లాంటిదే కదా అని సపోర్ట్ చేసే అత్త రావాలి కదా, మామ రావాలి కదా, ఆడపడుచులు రావాలి కదా. మనం స్త్రీలమై విమర్శించుకున్న తర్వాత సమాజం ఎక్కడుంది బంగారు కొండ? ఇది కాబట్టి శివశక్తి తత్వము ఎప్పుడైతే మన రెండు తత్వాలను కలిసి ఉంటాయో ఆ రెండు తత్వాల ద్వారానే శక్తి, లా ఆఫ్ జెండరే మనకు చెబుతుంది. అంటే మనలో సృజనాత్మకత, కార్యరూపాన్ని ఇచ్చేది పురుషుడు, సృజనాత్మకత స్త్రీ శక్తి. ఇవి రెండూ పురుషుడిలో స్త్రీలో సమానంగా ఉంటే గొడవలు జరగవు. అదే సృష్టి రహస్యము, అదే గొడవలు లేకుండా ఉండడం. అప్పుడు పురుషుడు ఏ టైంలో ఎట్లా మాట్లాడాలి? కోపంతో ఉన్నాడు అనుకో, ఇది అగ్ని పురుషుడు అని చెప్పాను. ఇరిటేట్ అవుతున్నాడు, అరుస్తున్నాడు, ఆమె ఇది జలంలాగా వచ్చి ఆ కోపాన్ని చల్లార్చాలి. పాల పొంగులా బురుబురు పొంగిపోతూ అరుస్తూ ఉన్నాడు అనుకో, ఆమె చల్లనీళ్లు చల్లినట్టుగా చల్లాలి. స్త్రీ పాలు పొంగులా ఉన్నప్పుడు ఆయన చల్లనీళ్ళలా చల్లాలి. పాలు పొంగుతుంటే మా అమ్మమ్మ చెప్పేది ఏం చేయండి, కొంచెం నీళ్లు పక్కన పెట్టుకొని ఇట్లా చల్లి బిడ్డ అంటుండే. పాల మీద ఇట్లా చల్లితే పాల పొంగు తగ్గిపోతుంది. ఇట్లా కోపంతో ఉన్న వాళ్లకు పక్కనున్న చల్లనీళ్లు పాల పొంగులో చల్లినట్టుగా ప్రేమ మాటలు కొన్ని మాట్లాడుకోగలిగితే ఒక ప్రేమ, ఆత్మీయత, అనురాగము ఈ సృష్టిలో ఎంతో ఉంది. ఇది ఇంత అంటే కాదు, అంత ఉంది. నీవు విశ్వంలో ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువును నువ్వు ఎంత ప్రేమించగలిగే మనసు నీలో పెరిగితే అంత గొప్పగా అనుబంధాలు, ఆత్మీయతలు, రిలేషన్షిప్స్ మంచిగా ఉంటాయి నాన్న. ఏ వ్యక్తి ఎలా ఉన్నా వాళ్ళను నేను యాక్సెప్ట్ చేస్తున్నానని మనస్తత్వం పురుషుడిలో కానీ స్త్రీలో కానీ పెరగాలి. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఎవ్రీ వన్ యాజ్ దే ఆర్. నీవు నీలాగే ఉంటావు, భర్తలాగానే ఉంటాడు, నీ కొడుకులు బిడ్డలు అట్లాగే ఉంటారు, నీ పనిచేసే సబార్డినేటర్లు, మీ ఆఫీసర్లు, మీ చుట్టూండే సమాజం అందరూ ఎవరు వాళ్ళలాగానే ఉంటారు. వాళ్ళు మారాలి, నాదే గొప్ప అని అనుకుంటే గొడవలు జరుగుతాయి. వాళ్ళని నేను అలాగే యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకుంటే గొడవలు జరగవు. ఇదే జీవిత సత్యం. ప్రేమించు. ఎంత కఠినమైన మనిషి అయినా ప్రేమతో మాట్లాడితే కాదంటారా? నిన్ను కొట్టి తిట్టి అవమాన మనిషిని దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్ అను. ఎంత గొప్పగా అతను నిన్ను అప్రిషియేషన్ చేస్తాడు. అరే, నేను ఇంత కోపంతో, ఇరిటేషన్తో ఇంత మాట అన్నానే, అంత ప్రేమతో వచ్చింది కదా, ఈగో పక్కకు పెట్టి అప్పుడు నిన్ను అప్రిషియేషన్ చేస్తారు కదా. కాబట్టి ఐఎమ్ యాక్సెప్టింగ్ ఎవ్రీ వన్ యాజ్ దే ఆర్. ఎదుటి మనుషులు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసే మనసు నాకుందని నీ మైండ్ను మోల్డ్ చేసుకో. నువ్వు ఆనందంగా గడుపుతావు ప్రతిరోజు, అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.